జగిత్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గత 10 రోజులుగా త్రాగునీరు, బాత్రూంలలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రోగులకు అవసరమైన నీటి సౌకర్యాలు లేకపోయినా సిబ్బంది వినియోగించే కూలర్లలో మాత్రం నీరు అందుబాటులో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక సౌకర్యాల కొరతపై రోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. చేసుకున్న తర్వాత మేడం దగ్గరికి నీళ్ళు ఇవ్వడం ఏమంటుంది, నీ ఇష్టం ఉంటే ఉండు, నీకు లేకపోతే వెళ్ళిపో, నువ్వు రమ్మడం నా ఇష్టం ఉంటుంది, నువ్వు ఇష్టం ఉంటే ఉండాలి, నువ్వు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి, నువ్వు నన్ను అడుగుతుంది. సరే నన్ను ఇట్లా అంటుంది, కష్టంగా నేను వచ్చి హాస్పిటల్ వచ్చిన, నన్ను ఇంకా పూర్తి తెలియని వాళ్ళు ఇంకెట్లా అంటారు సార్, మీరు కొంచెం ఆలోచించండి. నేను ఎవరిని ఏమనలేదు, 2 సార్లు పోయి అమ్మ అని అడిగిన, మేడం వాటర్లో వేయను, కొత్త నుంచి మూత్రంకు బాత్రూమ్కు వాటర్కు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పిన, తను కూడా లేచాడు. నేనన్నా కొంచెం రిక్వెస్ట్ మేడం, నాకు ఆపద ఉండొచ్చు, నేను సివిల్ హాస్పిటల్లో నన్ను కొంచెం అదేంటి అంటే నువ్వు ఏదైతే చేసుకోపో నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. మాది వెలుగటూరు, మేము 10 days అవుతుంది వచ్చి, వాటర్ అవి నార్మల్గా ఒక బకెట్ మందం 2 రోజులు వచ్చినాయి, కానీ ఇప్పుడు 2 days అవుతుంది అసలు వాటర్ వస్తలేవు మొత్తానికి. ఎన్ని రోజుల నుంచి వస్తలేవు? 2 days నుంచి మొత్తానికి వస్తలేవు. అంతకుముందు ఒక 1 బకెట్ మందం వచ్చినాయి అంతే, కొన్ని వచ్చినా కానీ నీళ్ళు లేకపోతే వస్తుంది, గలీజ్ ఉందంట. నీళ్ళు తెచ్చిపోసిన ఇప్పుడు బాధ్యత అసలు డొల్లి పెట్టాడు ఆయన, లేకపోతే ఎట్లా అన్నాక నీళ్ళు తెచ్చిపెట్టాడు బాధ్యత.